పోటీలు ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఇది? మన సంస్కృతిలో ఎక్కడైనా ఉందా? చెప్పండి. మీకు ఇది ఎవరు ప్రోత్సహించి చేశారో మాకైతే తెలియట్లేదు సార్. ఇది మంచి పద్ధతి కాదు సార్. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు కదా! మీరు చేయండి. ఇప్పుడు మన మాజీ సీఎం గారి దగ్గర, కేటీఆర్ దగ్గర, హరీష్ రావు గారి దగ్గర, కవితమ్మ దగ్గర, అట్లాగే సంతోష్రావు గారి దగ్గర ఇలాంటి వాళ్ళ ఆస్తులు జప్తీ చేయండి, ఖజానా నింపండి. మీకు ఫుల్ సపోర్ట్ ఉంటాం మేము. కానీ మీరు అవన్నీ ఏం చేయట్లా. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి చాలా. మా దగ్గర ఉన్న చాలామంది కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ఏరి మీరు చేస్తారు కావచ్చు. మీరు ఒక్కళ్ళన్నా ఈ రోజుకైనా ఒక్కళ్ళన్నా పట్టుకోగలిగారా? 1.5 ఇయర్లో ఒక్కళ్ళ ఆస్తి అన్న జప్తి చేయగలిగారా? చేయలేకపోయారు. కానీ మా దగ్గరికి వచ్చేటప్పటికే రావు, అవి లేవు, ఈ లేవు అని చెప్తే క్లాస్ 4th ఎంప్లాయీస్ గోడని ఏడుస్తున్నారు సార్. వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు మీరు ఇవ్వలేకపోతే అది ఎక్కడి నుంచి వస్తుంది? కానీ వాళ్ళ ఏడుపు అంత మంచిది కాదు సార్. ఇంతమంది ఏడుపు అనేది ఆడ రైతులు బాధపడుతున్నారు. మీరు రైతే రాజ్యం చేస్తామంటున్నారు. ఎక్కడ చేస్తారు? రేపు ఎలక్షన్స్ మూమెంట్లో పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, పంచాయతీ ఎలక్షన్ గురించి అని మీరు అనుకుంటున్నారు. ఏమన్నా అర్థం ఉందా సార్? ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నది? మీరు అందాల పోటీల్లో ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి? ఏంటి అసలు ఇది? ఫారెన్ కంట్రీస్లో జరిగేది మనకెందుకు పెడుతున్నారు మీరు? చెప్పండి. హైదరాబాద్లో ఇవే కావాల్సింది మనకి. మన తెలంగాణలో కావాల్సింది ఇదే, ఈ సంస్కృతే సార్? చెప్పండి. మీరు ఏం చేస్తారో ఏమో సార్. మా ఎంప్లాయీస్కి మటుకు మీరు ఇమీడియట్లీ రిలీజ్ చేయకపోతే